పార్టీషన్ మ్యాక్సిమమ్ ఇంగ్లీష్లో లెటర్స్ వారం చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇవి క్యాపిటల్ లెటర్స్, ఇవి స్మాల్ లెటర్స్. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ జి, క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ ఐ, క్యాపిటల్ జే, క్యాపిటల్ కే, క్యాపిటల్ ఎల్, క్యాపిటల్ ఎం, capital N, capital O, capital P, capital Q, capital R, capital S, capital T, capital U, capital V, capital W, capital X, capital Y, capital Z. ఇవి స్మాల్ లెటర్స్. స్మాల్ A, స్మాల్ B, స్మాల్ C, స్మాల్ D, స్మాల్ E, స్మాల్ F, స్మాల్ G, small h, small I, small j, small k, small l, small m, small n, small o, small p, small q, small r, small s, small t, small u, small v, small w, small x, small y, small z. ఓకే నమ్మా. ఏ టు జెడ్ లెటర్స్ మనం ఓరల్ గా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ లెటర్స్ ఓరల్ చెప్తున్నాం. క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ కే స్మాల్ కే, క్యాపిటల్ ఓ స్మాల్ ఓ, క్యాపిటల్ పి స్మాల్ పి, క్యాపిటల్ ఎస్ స్మాల్ ఎస్, క్యాపిటల్ బి స్మాల్ బి, క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్, క్యాపిటల్ జెడ్ స్మాల్ జెడ్. ఓకేనమ్మా. ఇవి సేమ్ క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ లో వచ్చే ఒకేలాంటి లెటర్స్. అందులోనూ ఒకేలా రాస్తాం, ఇందులోనూ ఒకేలా రాస్తాం. రెండు సేమ్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వర్డ్స్ వారు చూడండి. ఏపీపీఎల్ఈ యాపిల్, ఏపీపీఎల్ఈ యాపిల్, బిఏఎల్ఎల్ బాల్, సిఏటి క్యాట్, DOG dog, EGG egg, FAN fan, GUN gun, HEN hen, ICE ice, JAM jam, KITE kite. ఇప్పుడు మనం ఏ టు కే వర్డ్స్ ని మీరు స్లేట్ మీద ప్రాక్టీస్ చేయండి నాన్న. ఓకే. వర్డ్స్ ఎలా రాయాలి అనేది వర్డ్స్ మీరు రిటర్న్ గా ప్రాక్టీస్ చేయండి స్లేట్ మీద. ఓకే. నెక్స్ట్ ఒకసారి స్మాల్ లెటర్స్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాను. వాట్ ఈస్ దిస్ లెటర్? స్మాల్ ఆర్ కదా. మనం ఆల్రెడీ ఇవి బాగా పర్ఫెక్ట్ గా రీడ్ చేసుకున్నాం అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒకసారి స్మాల్ ఆర్, స్మాల్ ఈ, స్మాల్ జీ, స్మాల్ ఎం, స్మాల్ క్యూ, స్మాల్ టీ, స్మాల్ వై, స్మాల్ ఎఫ్, small b. Once again, small b, small f, small y, small t, small q, small m, small g, small e, small r. ఓకే నమ్మా. ఇవి ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఐడెంటిఫికేషన్ అనేది కంపల్సరీ క్యాపిటల్ లెటర్స్ ఏవో స్మాల్ లెటర్స్ ఏవో పర్ఫెక్ట్గా మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఆఫ్టర్ లెటర్స్ కూడా బాగా ప్రాక్టీస్. ఓకే. నెక్స్ట్ నెంబర్స్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 1 0 10 1 1 11 1 2 12 1 3 13 1 4 14 1 5 15 1 6 16 1 7 17 1 8 18 1 9 19 2 0 20 2 1 21
31, 32, 32, 33, 33, 34, 34, 35, 35, 36, 36, 37, 37, 38, 38, 39, 39, 40, 40, 41, 41, 42, 42, 43, 43, 44, 44, 45, 45, 46, 46, 47, 47, 48, 48, 49, 49, 50, 50, 51, 51, 52, 52, 53, 53, 54, 54, 55, 55, 56, 56, 57, 57, 58, 58, 59, 59, 60, 60, 61, 61, 62, 62, 63, 63, 64, 64, 65, 65, 66, 66, 67, 67, 68, 68, 69, 69, 70, 70, 71, 71, 72, 72, 73, 73, 74, 74, 75, 75, 76, 76, 77, 77, 78, 78, 79, 79, 80, 80. ఒకసారి చూడండి అన్న 1010 కౌంట్ బై టెన్స్ చూడండి 1010, 20 20, 30 30, 40 40, 50 50, 60 60, 70 70, 80 80. Okay, 10 after 1 1 11, 20 20 after 2 1 21, 30 30 after 3 1 31, 40 40 after 4 1 41, 50 50 after 5 1 51, 60 60 after 6 1 61, 70 70 after 7 1 71. ONE1 spelling చూడండి ONE1, TWO 2, THREE 3, FOUR 4, FIVE 5. Okay, once again ONE1, TWO 2, THREE 3, FOUR 4, FIVE 5. Okay, next identify the numbers 36, 36, 41 41, 18 18, 27 27, 39 39, 46 46, 22 22. Okay Nama. Next ఇంగ్లీష్ బుక్లో వర్క్ చూడండి అన్న క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్లో మనం సేమ్ లెటర్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు బుక్లో రాస్తున్నాను చూడండి చక్కగా డాట్స్ పెట్టుకోండి క్యాపిటల్ సి రెడ్ లైన్ టు బ్లూ లైన్ టచ్ అయ్యేటట్టుగా 3 లైన్స్ టచ్ అయ్యేటట్టుగా క్యాపిటల్ సి బ్లూ లైన్స్లోనే స్మాల్ సి క్యాపిటల్ సి స్మాల్ సి క్యాపిటల్ కే రెడ్ లైన్ టు బ్లూ లైన్ కి టచ్ అయ్యేటట్టుగా రాయాలన్న స్మాల్ కే కూడా రెడ్ లైన్ టు బ్లూ లైన్ కి టచ్ అవ్వాలి స్లాండింగ్ లైన్స్ బ్లూ లైన్స్ లోనే ఉంటాయి క్యాపిటల్ కే స్మాల్ కే క్యాపిటల్ ఓ 3 లైన్స్ కి టచ్ అయ్యింది చూడండి స్మాల్ ఓ క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా రెడ్ లైన్ టు బ్లూ లైన్స్ కి టచ్ అయ్యేటట్టుగా 3 లైన్స్ కి టచ్ అయ్యేటట్టుగా రాస్తాం స్మాల్ పి బ్లూ లైన్ టు కింద రెడ్ లైన్ టచ్ అయ్యేటట్టుగా స్మాల్ పి capital P small p, capital S small s, capital V small v, capital W small w, capital X small x, capital Z small z. చూడండి అన్న ఒకసారి
సేమ్ లెటర్స్ ఎలా రాసానో చూడండి ఒకసారి. క్యాపిటల్ లెటర్స్ అన్నీ, స్టార్టింగ్ లెటర్స్ అన్నీ క్యాపిటల్ లెటర్స్. ఈ లెటర్స్ అన్నీ కూడా 3 లైన్స్కి టచ్ అయి ఉన్నాయి. స్మాల్ లెటర్స్ అప్ అండ్ డౌన్ వచ్చాయి చూడండి అన్న, మిడిల్ లైన్లో వచ్చాయి. రెడ్ లైన్ టు బ్లూ లైన్, బ్లూ లైన్ టు కింద రెడ్ లైన్ టచ్ అయ్యేటట్టుగా కొన్ని వచ్చాయి. కాబట్టి మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ అవ్వండి. క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ కే స్మాల్ కే, క్యాపిటల్ ఓ స్మాల్ ఓ, క్యాపిటల్ పి స్మాల్ పి, క్యాపిటల్ ఎస్ స్మాల్ ఎస్, క్యాపిటల్ వి స్మాల్ వి, క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్, క్యాపిటల్ జెడ్ స్మాల్ జెడ్. ఓకేనా? ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఇటువైపు ఏ టు జెడ్ అండ్ కింద స్మాల్ ఏ టు జెడ్ లెటర్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ నెంబర్స్ బుక్లో ఇవాళ కూడా 1 to 5 స్పెల్లింగ్స్ రాయిస్తాను చూడండి. సేమ్ ప్రీవియస్ క్లాస్లో 1 to 5 స్పెల్లింగ్స్ ఎలా ప్రాక్టీస్ చేసాము, ఇప్పుడు కూడా 1 to 5 స్పెల్లింగ్స్ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ డాట్ పెట్టుకోండి. ఓ ఎన్, ఓకే, ఈ డాష్ 1, ONE 1, T W O డాష్ 2, T H R E E డాష్ 3, F O U R 4, F I V E 5, ONE 1, TWO 2, THRE 3, FOUR 4, FIVE 5. నెక్స్ట్ వన్ లైన్ యూజ్ చేయండి, మళ్ళీ డాట్ పెట్టండి. ONE 1, TWO డాష్ 2, THRE డాష్ 3, FOUR డాష్ 4, FIVE డాష్ 5. మళ్ళీ వన్ లైన్ యూజ్ చేస్తూ డాట్ పెట్టండి. ONE డాష్ 1, TWO డాష్ 2, THRE డాష్ 3, FOUR డాష్ 4, FIVE డాష్ 5. ఓకేనా? చూడండి ఒకసారి బుక్ వైపు. 1 to 5 స్పెల్లింగ్స్ నీట్గా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ అవునా, ఎగ్జామ్లో రాద్దురు కానీ. ఓకేనా? చూడండి. ONE 1, TWO 2, THRE 3, FOUR 4, FIVE 5. ఒక లైన్ వదిలేయండి, నెక్స్ట్ డాట్ పెట్టుకోండి. ONE 1, TWO 2, THRE 3, FOUR 4, FIVE 5. మళ్ళీ లైన్ లీవ్ చేయండి, మళ్ళీ అలాగే 1 to 5 స్పెల్లింగ్స్ రాయండి. ఇటు తిప్పండి, 1 to 80 నెంబర్స్ ప్రాక్టీస్ చేయండి. వన్ లైన్ లీవ్ చేసుకుంటూ నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా? నెక్స్ట్ బాగా చూడండి. Complete the pictures. Page number 5050. The first picture in each row is complete. Draw and complete the other 2 pictures in every row. మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ డాట్స్ ఇచ్చాడు అన్న సర్కిల్స్ లాగా. ఇక్కడ ఉన్న డాట్స్ సేమ్ డాట్స్ ఇక్కడ పెట్టమంటున్నాడు. 1 2 3 4 5 డాట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి. దీనిలో 5 డాట్స్ లేవు కాబట్టి మనం సర్కిల్స్ చేయాలి. 1 2 3 ఒక బాక్స్లో 4 5 ఇలా మీరు కంప్లీట్ చేయాలి రోలో. ఓకేనా? నెక్స్ట్ లేడీ బర్డ్ మీద ఎన్ని ఉన్నాయి? 1 2 3 1 2 3. దీని మీద ఓన్లీ 1 ఉంది, ఇంకా మనం 2 డ్రా చేయాలి. 1 2. ఓకేనా? ఇక్కడ 5 సర్కిల్స్ డ్రా చేసాం, ఇక్కడ 2 సర్కిల్స్ డ్రా చేసాం. ఓకేనమ్మా? ఇక్కడ ఈ పిక్చర్లో ఏది లాస్ అయిందో అది చేయాలి మనం. ఇక్కడ చూడండి, కనిపించిందా? ఐస్ దగ్గర నుంచి దీనికి ఇలా ఇలా 1 తీసుకుంటూ ఇలా సర్కిల్ చేయాలి. రెక్కలా ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ లోపల ఇది మిస్ అయింది కాబట్టి ఈ పార్ట్ బటర్ఫ్లైలో ఈ పార్ట్ని మనం వేసాం. ఓకే, చూడండి. నెక్స్ట్
రివైజ్ కౌంటింగ్ 20 నుంచి 100. Paste the stickers from page 169 in the order of revised counting from 20 to 1. 1 నుంచి 20 వరకు నెంబర్స్ ఉన్నాయంటమ్మా. కొన్ని చోట్ల పిక్చర్స్ ఉన్నాయి, అవి ఎన్నో కౌంట్ చేయాలి. ఇక్కడ మిస్ అయిన నెంబర్స్ ఉన్నాయి కదా, 19, 17, 15, 13, 12, 11, 9, 8, 7, 5, 4, 2 అనే నెంబర్స్ ఇచ్చారు కదా. ఆ నెంబర్స్కి మనం ఇక్కడ 169 పేజ్ నెంబర్ వెనకాల ఇక్కడ చూడండి కనిపించే మీ అందరికీ స్టిక్కర్స్. ఇవి కౌంట్ చేసి ముందు ఈ స్టిక్కర్స్ అన్ని తీసుకుని హ్యాండ్ టచ్ చేసుకోండి, లేదా ఒక పేపర్కి టచ్ చేయండి. టచ్ చేసి చూడండి ఎలా తీస్తున్నాను. ఒక నిమిషం తీసేసి ఇవి స్టిక్కర్స్ ఈజీగా వచ్చేస్తాయమ్మా పైకి. ఇలా ఒక పేపర్ కానీ బుక్ కానీ అంటించి లైట్గా అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి అక్కడ నెంబర్ ఇచ్చాడు కదా మనకి, ఆ నెంబర్ మీద పేస్ట్ చేయమంటున్నారు. చూద్దాం, చూపిస్తాను. ఇవన్నీ స్టిక్కర్స్ తీసేసి ఓకే రెడీ. పేజ్ నెంబర్ 169లో ఉన్నాయమ్మా. మనం వర్క్ చేసేదేమో 51లో. స్టిక్కర్స్ అన్ని తీసుకుని ఇలా ఒక బుక్కి పేస్ట్ చేసుకోండి. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ స్టిక్కర్ తీసుకున్నాను అనుకోండి, దీనిలో ఎన్ని పిక్చర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. 1, 2, 3, 4. 4 నెంబర్ ఎక్కడుందో తీసుకెళ్ళి ఆ 4 నెంబర్ మీద ఈ స్టిక్కర్స్ మీద పేస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బటర్ఫ్లైస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7 బటర్ఫ్లైస్ ఉన్నాయి నాన్న. 7 నెంబర్ ఎక్కడుంది? ఇదిగో చూడండి ఇక్కడ ఉంది. ఈ 7 నెంబర్ మీద మనం ఈ బటర్ఫ్లైస్ని పేస్ట్ చేయాలి. నెక్స్ట్ కైట్స్ చూద్దాం. కైట్స్ కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 1, 5, 15. ఇది ఇక్కడ చూడండి 1, 5, 15 మీద మనం ఈ స్టిక్కర్స్ని పేస్ట్ చేయాలి. నెక్స్ట్ స్టిక్కర్స్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 1, 1, 11. ఇక్కడ చూడండి 1, 1, 11. ఆ 1, 1, 11 మీద స్టిక్కర్స్ మనం ఇలా పేస్ట్ చేయాలి. నెక్స్ట్ లేడీ బర్డ్స్ చూద్దాం. చూడండి ఒకసారి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1 to 12 ఉన్నాయి. 1 to 12 నెంబర్ ఇక్కడ ఉంది కాబట్టి 1 to 12 నెంబర్ దగ్గర మనం పేస్ట్ చేసాం. ఓకేనా, అర్థమైందా? ఇలాగా ఈ ట్రీస్ చూడండి 1, 2, 3, 4, 5. 5 మాత్రమే ఉన్నాయి ఈ పిక్చర్స్. 5 నెంబర్ ఎక్కడుంది? చూడండి 5 నెంబర్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ 5 నెంబర్ మీద మనం ఇలా పేస్ట్ చేయాలి. లీవ్స్ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లీవ్స్ ఉన్నాయి. 9 నెంబర్ ఇక్కడ ఉంది. 9 నెంబర్ మీద మనం లీవ్స్ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ స్మాల్ ట్రీస్ లో ఉన్నాయి చూడండి ఇవి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. 1, 7, 17 ఉన్నాయి. 1, 7, 17 మీద మనం పేస్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ అంబ్రెల్లాస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. హౌ మెనీ అంబ్రెల్లాస్ ఆర్ దేర్? 1, 2. 2 నెంబర్ మీద మాత్రం మనం ఈ 2 అంబ్రెల్లాస్ ఉన్నాయి మనం పేస్ట్ చేయాలి ఇలాగా. ఓకే, నెక్స్ట్ పిక్చర్ తీసుకుంటున్నాను. బాల్స్. బాల్స్ తీసి కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 1, 3, 13 బాల్స్ ఉన్నాయి నాన్న. నెంబర్ ఇక్కడ చూడండి 1, 3, 13. 1, 3, 13 మీద మీరు ఇలా బాల్స్ పేస్ట్ చేయండి. నెక్స్ట్ క్యాటర్పిల్లర్స్. క్యాటర్పిల్లర్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇవి 8 నెంబర్ మీద ఇలా పేస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లీవ్స్ అమ్మా. లీవ్స్ ఎన్ననే కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6,
16, 17, 18, 19 లీవ్స్ ఉన్నాయి. 1 9 19 మీద ఈ లీవ్స్ మనం పేస్ట్ చేయాలి. ఇలాగా కంప్లీట్గా పిక్చర్స్ని అంటించి మొత్తం ఫుల్ఫిల్ చేయాలి నాన్న. ఓకేనా? చూడండి ఒకసారి. 20 నుంచి బ్యాక్ కౌంటింగ్ నెంబర్స్ అవి. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇలా ఈ పిక్చర్స్ని చూసి మీరు అక్కడ కౌంట్ చేసి మరీ పేస్ట్ చేయాలి. ఓకేనమ్మా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ.